హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదేంటి అంటే మిగిలిపోయిన అన్నంతోటి బోండాలు వేసుకోవచ్చండి. చిన్నగా పునుగుల్లాగా వేసుకోవచ్చు. అది ఎలానో నేనిప్పుడు చూపిస్తాను. దానికోసం ఒక కప్పు రైస్, ఉప్మా రవ్వ, ఒక కప్పు పెరుగు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉండే వస్తువులతోటి మనము పునుగులను ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్న వారైతే నా వీడియోకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. దానికోసం మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఒక కప్పు రైస్కి పెరుగు మిక్సీ పట్టడానికి పెరుగు తీసుకోవాలండి. అది పెరుగు అనేది క్వాంటిటీ మన ఇష్టం అండి. నేను ఒక పావు కప్పు పెరుగు తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న పిండి అనేది ఇలా తయారైందండి రైస్ది. చూడండి, దీన్ని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ అనేది. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వడపిండి లాగా వస్తుంది. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పు ఉప్మా రవ్వ అండి. ఇది ఉప్మా రవ్వ లేకపోతే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. నేను ఈ కప్పుతోటి ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను. తర్వాత ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తున్నాను ఉప్పు. జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇందులో చూసుకొని వేసుకోవాలండి, బాగా లూజ్గా వేసుకోవద్దు. ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనకు అవసరమైతేనే వాటర్ వేసుకోవాలి, లేదంటే వేసుకోవద్దు. రవ్వ బాగా ఎక్కువ వేయొద్దండి. ఎక్కువ వేస్తే గట్టిగా వస్తాయి పునుగులు అనేటివి. కొంచెం వంట సోడా వేసి కలపాలండి. మంచిగా కలుపుకొని ఒక 15 నిమిషాలు దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అంతా మంచిగా కలుపుకొని మిక్స్ అయ్యేటట్టు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం. అయిపోయినాక పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాం కదండి. అందులో ఈ సైజ్ బాల్స్ తీసుకొని ఇలా ఇలా చిన్న చిన్న బాల్స్ లెక్క అన్నీ వేయాలి. చిన్న పునుగులు లెక్క మనం అన్నీ వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పొద్దండి. ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. 2-3 నిమిషాలు అయినాక రెండు పైకి లేస్తే ఇలా ఒకవైపు కాలినాక ఇంకో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 5-6 నిమిషాల వరకు మంచి లోపలంతా ఉడికేదాకా వేగించుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్లో వేపుకొని తీసేసుకోవడమేనండి. ఇలా సింపుల్గా చేసుకునే పునుగులు ఇంట్లో మీరు కూడా మిగిలిన అన్నంతో చేసుకొని ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.